సరే సార్, ఇప్పుడు మీ ఉద్యోగ సంఘాల్లోనే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న కొంతమంది వ్యక్తులను నియమించి ఉద్యమానికి తీసుకెళ్ళలేకపోతాం అంటే ఉద్యమానికి వెళ్లకుండా ఆ శక్తులు పనిచేస్తున్నాయని ఒక ప్రచారం జరుగుతుంది, నిజమేనా? ఒకటంటా నేను అసలు మాకు కూడా ఉద్యమానికి వెళ్ళటం ఏది సరదా కాదు. ఏ నాయకుడికైనా అది ఒక పెద్ద ఛాలెంజ్. మాకు కూడా కష్టమే. గత ప్రభుత్వ హయాంలో చలో విజయవాడ చేశాం, చరిత్ర సృష్టించాం. అసలు ఎవరు కూడా ఆనాడు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి కూడా లేదు. కారణం కరోనా కూడా ఇబ్బందులు కూడా ఉన్నాయి, కాదనం మనం. కానీ ఓపిక బట్టి కరోనా అంత పూర్తి అయినాక 2022లో కూడా మాకు ఇంకా సమాధానం చెప్పకపోతే ఇక చలో విజయవాడ చేశాం అద్భుతంగా. ఆ చలో విజయవాడ చేసిన తర్వాతనే మాకు పిఆర్సీతో చర్చలు జరిగినాయి. ఆ చర్చల ఒప్పందం అమలు చేయలేదని అందరినీ ఉద్యమానికి రమ్మంటే ఎవరు రాకపోతే ఒంటరిగా ఏపీజేఎస్ అమరావతి 2023 మార్చి 9 తారీఖు నుంచి మే దాకా 92 రోజులు ఉద్యమం చేసాం. ఒంటరిగా 92 రోజులు చేసి 6,500 కోట్ల బకాయిలు, ఆనాడు ఉన్నటువంటి కనీసం జీపీఎఫ్లు లోన్లని తెచ్చుకున్నాం. అనేక సమస్యల్ని పరిష్కరించుకున్నాం. 37 డిమాండ్లు పరిష్కరించుకున్నాం. మీకు ఉద్యోగ సంఘాల్లో మీకు గ్యాప్ అయితే ఏం లేదు. అది అయిపోయింది. సరే వచ్చినాయి. ఇప్పుడు కూడా మేము సరదా పడాలని ఎంత కష్టపడ్డామో అప్పుడు ఉద్యమం చేయడానికి, ఇప్పుడు కూడా సరదా లేదు చేయాలని. కానీ ఉద్యోగులు చాలా తెలివిగల్లోళ్ళు, హైలీ ఇంటలెక్చువల్స్ మాత్రమే సెలెక్ట్ అయ్యి వస్తారు. గుర్తుపెట్టుకుని ఉద్యోగాల్లో 1,00,000 మంది రాస్తే మేము ఉద్యోగాల్లోకి సెలెక్ట్ అయ్యి వస్తాం. వాళ్ళకి తెలుసు ఎవరు ఎలా చేస్తారు, ఎవరు నాయకత్వం ఏంటని తెలియని వాళ్ళు కాదు. ప్రభుత్వాలు ఎట్ట ఎన్నుకుంటారో ఉద్యోగ నాయకులు కూడా అట్నే ఎన్నుకుంటారు. అనివార్యమైనప్పుడు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఎంతవరకు వెళ్ళటానికైనా మేము సిద్ధపడాలి. ఎందుకంటే మేము ఒక సీనియర్గా దాదాపు 39 సంవత్సరాల సర్వీస్, ఇప్పుడు నాకు 40కి దగ్గరకు వచ్చింది. ఇన్ని సంవత్సరాలుగా 25 సంవత్సరాల నుంచి నాయకత్వంలో ఉన్నాం. మరి మేము వెనుకంజ వేసి ఉద్యోగుల్ని దగ్గర మేము ద్రోహులుగా, భవిష్యత్తు తరాలకు ద్రోహులుగా మిగిలిపోయేదానికి సిద్ధంగా అయితే లేము. సరే, ఎవరన్నా రకరకాల ప్రయత్నాలు ప్రభుత్వాలు చేయొచ్చు, లేదా ప్రభుత్వాలకు అనుకూలంగా ఎవరన్నా ఒకరిద్దరు ఏళ్ళ ప్రయత్నం చేస్తారు, సహజం. అది గతంలో కూడా అదే నడిచింది, ఒంటరికి వెళ్ళాం కదా. సో ఇప్పుడు కూడా మేము ఒంటరికి వెళ్ళేదానికైనా సిద్ధమే తప్ప వెనకడుగు వేసి ఏదో ఉద్యోగులకు మోసం చేసి అలా చేసే పరిస్థితి అయితే చెయ్యం ఎట్టి పరిస్థితుల్లో. ఉద్యోగ సంఘ నాయకులు రిటైర్మెంట్లో రాజకీయాల్లో చేరిపోతున్నారు, ఎమ్మెల్సీలు కూడా తీసుకుంటున్నారు కదా, మీకు కూడా ఏమైనా ఆఫర్లు ఉన్నాయా? మాకు ఉద్యోగ సంఘాలుగా గతంలో మొన్నే చూసాం కదా, ఏపీ ఎన్జిఓ సంబంధించినటువంటి దాదాపు పాత వాళ్ళు, కొత్త వాళ్ళు, లేటెస్ట్ వాళ్ళు, తాజా వాళ్ళు కలిసి 5 కలిసి ఒకేసారి పార్టీలోకి వెళ్ళారు. ఈ మధ్య పేపర్లో చూసాం. 5 ప్రెసిడెంట్లు, రాష్ట్ర అధ్యక్షులు చేసిన వాళ్ళు. సో వాళ్ళకి ఆనవాయితీగా ఏదో అవకాశాలు వస్తే అది కూడా సామాజిక వర్గాలు అన్నీ చూస్తారండి. ఏం ఒట్టిగా ఏమో అందరు జగమెరిగిన సత్యం అది. అన్నీ చూస్తారు, ప్రాంతాలు చూస్తారు, మతాలు చూస్తారు, కులాలు చూస్తారు. అన్నీ చూసి ఎవరికన్నా ఒకరిద్దరికి అవకాశం వస్తే వెళ్తుంటారేమో, అంతే తప్ప ఏదో ప్రభుత్వాలు పిలిచి ఫలానాయన అని ఏం రండి మీరందరని ఎవరు ప్రభుత్వాలు ఎవరు వాళ్ళకి అవసరం అనిపించి వాళ్ళకి ఇదిగో వీళ్ళు వస్తే మనకి ప్లస్ ఉంటుందంటే పిలుస్తారేమో తప్ప అందరికీ అవకాశాలు రావు, అలాంటివి జరగవు. జనరల్గా ప్రభుత్వంతో అట్లాంటి సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తే ఉద్యోగ సంఘ నాయకులుగా ఉండి ప్రభుత్వ సమస్యల్ని ఎలివేట్ చేసే అవకాశం ఉండదు కదా అంటున్నా, నా ఉద్దేశం. అంటే ప్రభుత్వ సంబంధాలు కొనసాగిస్తే పదవి వస్తుందేమో కానీ ఉద్యోగులకి సమస్యల పరిష్కారం అవుతాయని నేను ఎక్కువ అనుకోను. అదే నేను అడుగుతున్నా. అవ్వవు. ఎందుకంటే ప్రభుత్వంతో సంబంధాలు మంచిగా కొనసాగిస్తూనే అవసరమైనప్పుడు ప్రభుత్వం మమ్మల్ని కొద్దిగా మా గురించి కొద్దిగా వెనక వేసినప్పుడు, లేదా ఇలా కనీసం చర్చించినప్పుడు, మా పందాలో మేము మా పెద్దలు నేర్పించిన పందాలో మేము వెళ్ళకపోతే ఉద్యోగులకు అన్యాయం జరిగిపోతుంది. అలా అన్యాయం గతంలో జరిగింది కాబట్టే ఏపీజేఏసీ నుంచి విడిపోయి ఏపీజేఏసీ అమరావతికి అవతరించింది 2017లో. మా ఉద్దేశమే అది. ఆనాడు ప్రభుత్వానికి అట్లాగే చేస్తున్నారని ఆ నాయకత్వానికి వ్యతిరేకంగా వచ్చింది, పుట్టిందే ఏపీజేఏసీ అమరావతి. ఆ రోజు నాయకత్వం అదే చేసింది. ప్రభుత్వానికి తొత్తుగా మారిపోయి ప్రభుత్వం ఏం చెప్తే చేస్తుంటే నో, ఉద్యోగులకు అన్యాయం జరుగుతుంది, ఇంత అన్యాయాన్ని మేము ఒప్పుకోము అని చెప్పి ఏపీజేఏసీ అమరావతి అంటే ఉద్యోగ సంఘాల భాగస్వామ్యం. అది అన్ని డిపార్ట్మెంట్ సంఘాలే ఉంటాయి, ఇందులో వ్యక్తులు ఉండరు, సంఘాలుగా ఉంటాం. కాబట్టే ఒకరు కాదు, నేను కాకపోతే ఇంకొకరు ఒప్పుకోరు. ఇట్లా 70-80 సంఘాలు ఉన్నాయి దాంట్లో. సో ఈ సంఘాలంతా కలయిక కాబట్టే ఎప్పుడు కూడా ఉద్యోగుల శ్రేయస్సు కోసమే
ఏపీ జేఏసీ అమరావతి గతంలో పాటుపడింది, ఇప్పుడు పాటుపడుతుంది, రేపు పాటుపడుతుంది. రైట్ సార్. ఇప్పుడు మీకు నెల నెల జీతాలు కరెక్ట్గా 1వ తారీఖు, పెన్షన్లు కూడా నెల నెల 1వ తారీఖు అందుతున్నాయా ఈ ప్రభుత్వంలో? అది ఒప్పుకోవాలి, దానికి మేము కాదనట్లేదు. ఒక రోజు అటు ఇటు అయినా 2-3 తారీఖుల్లోపు జీతాలు పెన్షన్లు, ఆ సంతోషాన్ని కూడా వెలబుచ్చాం మేము. ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు కూడా చెప్పాం. అది ఎంతకాలం? ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు జీతం ఇవ్వటం అనేది ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యత, ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. ఉద్యోగులు కదా, చెప్పే కదా ఇందాక, బేల్దారు పనిచేసే కూలివాడు కూడా ఒప్పుకోడు ఆ రోజు శనివారం సాయంత్రానికి వాడికి ఇచ్చేయాల్సిందే. ప్రైవేట్ సెక్టార్లో ఎక్కడైనా జీతాలు ఇవ్వకపోతే వెంటనే వెళ్ళి ఎందుకు జీతాలు ఇవ్వలేదని ఆ కంపెనీని సీజ్ చేసే అధికారం ప్రభుత్వ ఉద్యోగికి నాకే ఉంది, లేబర్ డిపార్ట్మెంట్కి. మరి అట్లాంటిది నాకే జీతం ఇవ్వకపోతే మరి ప్రభుత్వాన్ని ఎవరు సీజ్ చేయాలి? కాబట్టి మేము అక్కడ కూడా గత ప్రభుత్వంలో మాకు జీతాలు 15-20 తారీఖు ఇచ్చినా కూడా ఓపిక భరించాం. అరే ప్రజల కోసం వాళ్ళు ఏదో చేస్తున్నారు, ప్రజలకి ఏదో స్కీములు పెడుతున్నారు, మళ్ళా ప్రజలకి రెచ్చగొట్టి మమ్మల్ని ఇబ్బందిగా అనుకుంటారు, మేమేదో తిరుగుబాటు చేసామనుకుంటారనే ఓపికతో ఓర్పుతో ఎన్ని రోజులకు ఒకసారి ఇచ్చిన ఓపిక పట్టాం. అదేదో వాళ్ళు 20వ తారీఖు దాకా ఇచ్చారు కదా, 15వ తారీఖు జీతాలు ఇవ్వలేదు కదా, పెన్షన్లు ఇవ్వలేదు కదా, కాబట్టి మేము 1వ తారీఖు ఇస్తుంటే ఇదే గొప్ప అనుకోవటం తప్పు. 1వ తారీఖు మేము ఇస్తున్నామంటే మీరు గొప్ప, అంతవరకే. అంటే ప్రభుత్వం అంటే సరిగ్గా తన ఉద్యోగులకి 1వ తారీఖు జీతం పెన్షన్ ఉంటుంది, ప్రాథమిక బాధ్యత. ఆ బాధ్యత నెరవేరుస్తున్నందుకు ధన్యవాదాలు. అది మీ ప్రాథమిక బాధ్యత అని చెప్తున్నా. అలా అని ఇక మిగతా సమస్యలు నేను పరిష్కరించము, మాకు సమయం లేదు, మేము చర్చించమంటే ప్రభుత్వ ఉద్యోగులు, నీ దగ్గర పనిచేసే ఉద్యోగులు, ఈ ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులు 10 లక్షల మంది. మీరు ఆలోచించండి, ఈరోజు కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని 3,000 మందిని రెగ్యులర్ చేసి 7,000 మందిని వదిలిపెట్టారు. తోటి వాళ్ళు 3,000 మంది ఒక డిపార్ట్మెంట్లో వాళ్ళే అయ్యారు మెడికల్ అండ్ హెల్త్లో. మరి మిగతా వాళ్ళు ఏం పాపం చేశారు? చదువులు చెప్పే గురువులు మొత్తం మిగతా వాళ్ళు 6,000-7,000 మంది అందరూ కూడా మెజారిటీ గురువులు అందరూ, లెక్చరర్లు ఉన్నారు, పాలిటెక్నిక్ టీచర్స్ ఉన్నారు, మళ్ళా డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ ఉన్నారు. మన ఎంతో మంది విద్యార్థుల్ని భావితరాలు తయారు చేసే వాళ్ళకి చచ్చిపోతే దిక్కులేదు. ఇప్పుడు ఎవరు బాధ్యత వహించాలి? ఈ 2 సంవత్సరాల నుంచి వాళ్ళు రెగ్యులర్ కాలేదు. రెగ్యులర్ అయ్యి ఉంటే వాడు చనిపోతే వాడు భార్యకు ఉద్యోగం వచ్చేది, లేదా పిల్లలకు ఉద్యోగం వస్తుంది, వాడు గ్రాట్యుటీ వస్తుంది, అన్ని రకాలు వస్తాయి. ఇప్పుడు ఏమైనా రెగ్యులర్ కాకుండా ఏదైనా జరిగితే ఒక్క బెనిఫిట్ అతనికి రాదు. చూడండి ఎంత దుర్మార్గమో. అలాగే ఈ రిటైర్ అయిపోయాడు అనుకోండి, వాడికి ఇంకా ఉద్యోగం రెగ్యులర్ కూడా కాదు, ఏమి రావు, బెనిఫిట్స్ ఏమి రావు. ఎంత అన్యాయం అండి. తోటి ఉద్యోగి అయ్యాడు, అదే సంవత్సరం రిక్రూట్ అయిన టీచర్కేమో అవ్వట్లేదు, మరి అది అన్యాయం కదా. లేదు, అవుట్సోర్సింగ్ ఉద్యోగ జీతాలు ఎంత అండి వాళ్ళ బతుకులు ఎంత చెప్పండి? 10,000తో 12,000తో బీపీఎల్, బిలో పావర్టీ లైన్ కన్నా తక్కువ తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. హాస్టల్లో పనిచేసే చిన్న వాళ్ళు 10,000, 11,000. ఎందుకంటే 1,20,000 బిలో పావర్టీ లైన్ రూరల్లో, అర్బన్లో 1,40,000, 44,000 అంతకన్నా తక్కువ తీసుకుంటున్నారు. కానీ వాళ్ళకి రేషన్ కార్డు ఎలిజిబిలిటీ లేదు, సంక్షేమ పథకాలు రావు. ఎందుకని? సిఎఫ్ఎంఎస్లో ప్రభుత్వ ఉద్యోగం రాసింది. చూడండి ఎంత దుర్మార్గం. తర్వాత ఇంకో గొప్ప విషయం చెప్పమంటారా? 10,000 కన్నా తక్కువ నెలకి అంటే ఎంత అవుతుంది? సంవత్సరానికి 1,20,000. 10,000 కన్నా తక్కువ అంటే నెలకి 2,000, 3,000 పెన్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు, ఆర్టీసీలో రిటైర్ అయిన వాళ్ళది 2-3 వేల కన్నా పెన్షన్ రాదు. అలాగే గ్రామ అధికారులుగా పనిచేసిన వాళ్ళు, విఆర్ఓలో పనిచేసిన వాళ్ళు, పంచాయత్ సెక్రటరీ, చిన్న ఉద్యోగులు వేలాది మంది ఉన్నారు. వాళ్ళందరికీ రేషన్ కార్డు లేదు, సంక్షేమ పథకాలు లేవు. చూశారు అసలు ఎంత దారుణమో. కానీ వాళ్ళు బిలో పావర్టీ లైనేగా. 1,20,000 లోపు ప్రభుత్వం పెట్టుకున్న చట్టానికి లోపే వాళ్ళు పెన్షన్ తీసుకుంటున్నారు. మరి వాళ్ళ కార్డులు ఇవ్వాలి కదా. వాళ్ళకొక న్యాయం, బయటోడికి ఒక న్యాయమా? వాళ్ళకి సంక్షేమ పథకాలు లేవు. సరే, వీళ్ళకి లేకపోయింది. పెన్షనర్ అని చెప్పి సిఎఫ్ఎంఎస్లో పడుతుంది కాబట్టి వాడికి ఇవ్వట్లా, సిఎఫ్ఎంఎస్లో ఉద్యోగాన్ని పడుతుంది కాబట్టి అవుట్సోర్స్ ఉద్యోగం లేదు. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎత్తేసారండి. వాళ్ళ ఫ్యామిలీ తల్లిదండ్రులు కూడా అతి పేదల వాళ్ళు, వాళ్ళకు కూడా ఎత్తేసారు. ఎందుకని? ఈడు కుటుంబం కాబట్టి. ఇన్ని ఇబ్బందులు ఉద్యోగులకు ఉంటే చెప్పలేదా, వాళ్ళు చేయలేదా అంటే అంతకుముందు కూడా మీరు కూడా చేశారు కదా పాలన, మీరే కదా చేస్తూ ఉంటారు. పాలకులు ఎవరైనా పరిష్కరించిన వాళ్ళు గొప్పగా చెప్తాం, పరిష్కరించకపోతే పరిష్కరించలేదని చెప్తాం. కాబట్టి ఎంత దారుణమైనటువంటి పెన్షనర్లు అండి. వాళ్ళ పెన్షను ఏదైతే ఈరోజు ఇదే ప్రభుత్వంలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అని చెప్పి 4 లక్షల మందికి 70 ఏళ్ళకి 10% అని,
75 దాటితే 15% అని ఇచ్చాడు. ఉమ్, దాన్ని గత ప్రభుత్వంలో అనేక ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయని దాన్ని 7%కి 12% కోత వేసి వెళ్ళిపోయారు. ఉమ్, ఇస్తున్న దాన్ని తగ్గించారు. అది రాగానే ఇస్తామని చెప్పారు. ఇచ్చారా? ఇవ్వలేదే. దాని వచ్చిన 2 నెలల్లోనే మేము ఇస్తామని చెప్పి మాకు చెప్పారు మాట. కానీ ఫైల్కి గతి లేదు. సరే, పిఆర్సీ కమిషన్ ఏం పాపం చేశాడు సార్ మీకు? ఉమ్, కమిషన్ నియమించడానికి అది ₹1 ఖర్చు లేదుగా. దానికి సమానం చెప్పండి. ₹1 ఖర్చు పిఆర్సీ కమిషనర్కి లేదు. ఉమ్, రాజీనామా చేసి సంవత్సరం రోజులైంది ఆయన. గత సంవత్సరం రోజుల క్రితం కొత్త ప్రభుత్వం వచ్చింది కదా అని, పాత ప్రభుత్వం నియమించింది కదా అనే ఉద్దేశంతో ఆయన రాజీనామా చేశాడు. ఎందుకు మీరు నియమించలేదు ఉమ్, అంటే ఉద్యోగులంటే చులకనా, ఉమ్, లేకపోతే ఉద్యోగులంటే లెక్కలేదా? చెప్పాలి సమాధానం. ఉమ్, పిఆర్సీ కమిషన్ను సంవత్సరం రోజులుగా ఈ పాటికి అయిపోయేది కదా, మీ పని పూర్తి చేసేవాళ్ళు కదా, ఎందుకు నియమించలేదు? లేదు, పక్కన పెడదాం. అయ్యారు తెలంగాణ ప్రభుత్వం, మేము పోల్చుకుంటాం వాళ్ళతో, ఎందుకంటే ప్రతిదీ తెలంగాణ ఉద్యోగులు మేము కలిసి కదా ఉన్నాం నిన్నటి వరకు. వాళ్ళకి 5% అయ్యారు ఇస్తున్నారు. వాడికి మాకు ఈరోజు ఎంత తేడా ఉందంటే 2 నుంచి 3 వేలు ప్రతి ఉద్యోగికి తేడా ఉంది. 2 సంవత్సరాలుగా తీసుకుంటున్నాడు అతను అయ్యారు. మాకింతవరకు దిక్కు కూడా లేదు. మరి ఎలా బాధపడాలి? డిఏ అరియర్స్, ఈ 3 డిఏలు ఇస్తే నెలకి జీతం ఎంత పెరుగుతుంది తెలుసు? ఒక్కొక్కరికి 5 నుంచి 6 వేలు పెరుగుతుంది. మరి 2 సంవత్సరాలుగా మేము కోల్పోతున్నాంగా. మరి మాకు వడ్డీలు ఇస్తారా ఎవరన్నా? ₹1,000 కోట్ల రావాలని చెప్పాను కదా, దానికి వడ్డీ ఎవరిని ఇస్తారా? ఇవన్నీ కూడా కోర్టులకు వెళ్ళి తిరిగే పరిస్థితి ప్రభుత్వాలు కల్పించవద్దు. ఉద్యమాలకు వెళ్ళి తిరిగే పరిస్థితి ప్రభుత్వాలు కల్పించవద్దు. పిలవండి, చర్చించండి, మీ ఆర్థిక ఇబ్బందులు చెప్పండి. మేము కూడా తెలియని వాళ్ళం కాదు, మేము సహకరిస్తాం. ఎలా చేసుకుందాము కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప, లేదు గౌరవ ముఖ్యమంత్రి గారికి బిజీగా ఉంది, మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏమనండి. ఎందుకంటే అధికారులు తేల్చేది కాదు ఇది. మంత్రివర్గంలో ఉపసంఘంలో ఒక ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక శాఖ మార్చులు ఈరోజు మాతో మాట్లాడింది ఏమి లేదు ఇంతవరకు. సంవత్సరం రోజులు ఉద్యోగులతో మాట్లాడుకున్నటువంటి పరిస్థితి లేదండి. గత ప్రభుత్వంలో కూడా మాతో మాట్లాడారు. ఇన్ని రోజులు ఆగినటువంటి చరిత్ర ఎప్పుడు ఈనకలేదు. ఎంత ప్రభుత్వంలోనే మేము అనేక సార్లు పనిచేసాం కదా, కానీ ఇంతవరకు ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి అయితే లేదు. మరి ఎందుకు వస్తుందో మాకు తెలియదు.